సార్ వంకాయ ఇది తినటం వల్ల మన బాడీలో జరిగేటువంటి మార్పులు కొన్నేమో ఎలర్జెటిక్ అంటారు, కొన్నేమో లేదు చాలా మంచిది అని అంటారు. మీరేమంటారు వంకాయ విషయం? మంచిదని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అమ్మా. ఈవెన్ నేను రీసెంట్గా ఎప్పుడు చూసా, ఒక స్పిరిచువల్ ప్రాక్టీషనర్, స్పిరిచువల్ ప్రమోటర్, ఆయన కూడా వంకాయ తింటే అది నెగిటివ్ ఎనర్జీ అని కూడా మాట్లాడు. స్పిరిచువల్తో ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడారంటే వాళ్ళకి ఇది అంటే దాని మీద అవగాహన లేదు. వంకాయని కూరగాయలో రారాజు అంటారు. వంకాయకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం, మన శరీరంలో అత్యంత విలువైనటువంటి, అంటే ప్రతిదానికి ఒక విలువ ఉంది, కిడ్నీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామందికి కిడ్నీలు పాడైపోతున్నాయి, యూత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కిడ్నీ వ్యవస్థని మెరుగుపరచడానికి వంకాయ అత్యద్భుతమైనటువంటి ఔషధం. క్యాన్సర్ బారిన చాలామంది పడుతున్నారు. మనం తిన్నటువంటి మాంసాహారం హై ప్రోటీన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. హై ప్రోటీన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. దాన్ని తగ్గించి మన శరీరంలో ఉన్నటువంటి హై ప్రోటీన్ కంట్రోల్ చేసి మన కిడ్నీల వ్యవస్థను మెరుగుపరిచి క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేసే శక్తి వంకాయకు ఉంది. కూరల్లో రారాజు, దానికి ఊరికే ఆ పేరు పెట్టల, అంటే అప్పుడు ఇంకా ఎక్కువగా దాని గురించి చెప్పుంటారు. దాంట్లో హై కాస్మిక్ ఎనర్జీ ఉంది. రీసెంట్గా ఎక్కడో చదివా, ఎవరో ఒక స్పెషలిస్ట్, స్పిరిచువల్ స్పెషలిస్ట్, వంకాయ నెగిటివ్ ఎనర్జీ, అది వంగపూరంలో ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ. సహస్రార చక్రం వైలెట్ కలర్లో ఉంటుంది, దాంట్లో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ. దాన్ని ఎప్పుడైనా మీరు కట్ చేసి చూస్తే దానిలో ఒక షేప్, ఎక్కువ షేప్ అదే ఫాలో అవుతుంది. 2 కిడ్నీలు, ఒక యూరినరీ బ్లాడర్ సింబల్ ఉంటుంది. మీరు కట్ చేసి చూడండి. నేను చాలా వంకాయలు కట్ చేసి చూసాను. అంటే ఒక వంకాయలోనే ఉందా, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఓంకారం కూడా దాంట్లో దర్శనమిస్తూ ఉంటుంది. వంకాయ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం. దురదలు వస్తాయి అనేది నిజమైతే రోజుకి కొన్ని కోట్ల కేజీల వంకాయలు అమ్ముడవుతున్నాయి. తినేవాళ్ళు చాలా ఎక్కువ, ఇష్టంగా తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ గోక్కుంటూనే ఉండాలి, రసులు కారుతూనే ఉండాలి. సార్ మీరు దురదానంగానే ఇంకోటి గుర్తొచ్చింది, ఆపరేషన్ అయ్యే వాళ్ళకి స్టిచెస్ ఉన్నప్పుడు వంకాయ తినొద్దు, అది తిన్నట్లయితే దానికి ఇచ్చింగ్ అనేది వస్తుంది అని అంటారు. రైట్. ఇప్పుడు హైజీన్గా లేకుండా మీరు మీ చేతులు, అంటే మనం ఆ లిక్విడ్స్, డిష్ వాష్లు, వీటితో మన చేతులను వాష్ చేస్తుంటారు. హైజీనిక్ ఉన్నాం, గ్లౌస్ వేసుకున్నాం, ఇలా చేస్తూ ఉంటారు. సర్జరీస్లో మీరు చేసేటువంటి పొరపాట్లు, ఆ డస్ట్, ఇలాంటి ఎలర్జీస్ ఏమైనా అక్కడ ఉండిపోతాయి. సర్జరీ చేసిన ప్లేస్లో ఉండిపోతే వంకాయ తిన్న వెంటనే వాటిల్ని ఐడెంటిఫై చేస్తుంది. మీరు చేసిన పొరపాట్లని ఐడెంటిఫై చేయడం ద్వారా అక్కడ ఇండికేషన్, దురద అనేది ఇండికేషన్. పర్టికులర్ ప్లేస్లో బ్యాక్టీరియాస్ ఉన్నాయి, పర్టికులర్ ప్లేస్లో సంథింగ్ ఏదో అన్వాంటెడ్ ఉంది అని అది ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ విషయం తెలియక ఓహో ఆపరేషన్ జరిగింది, స్టిచెస్ వేసాం, వంకాయ తిన్నారు కాబట్టి దురద వచ్చింది అనుకుంటాం. మీరు శుభ్రంగా లేకపోవడం వల్ల, మీరు వాడిన గ్లౌజెస్లో, లేకపోతే అంటే మీరు చాలా హైజీన్గా ఉంటారు, అట్లా బాయిల్ స్టెరిలైజ్ చేస్తారు, కానీ ఇంకా సంథింగ్ ఏదో ఉండడం వల్ల అది ఆ స్టిచెస్ దగ్గర, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ దగ్గర ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. చిన్న చిన్నవి క్లాత్స్, పీస్ ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. దాని చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. దురద ఇండికేషన్. పర్టికులర్ ఒకే ప్లేస్లో దురద ఎందుకు వస్తుంది అంటే అక్కడ సంథింగ్ ఏదో బ్యాక్టీరియా, వైరస్ ఇవి ఉన్నాయి అని అది ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేస్తుంటే అంటే దొంగ అని అరిసినప్పుడు వాడు అరుస్తున్నవాడు నోరు మూయటం కాదు, దొంగను పట్టుకోవడం. మనం ఏం చేస్తామంటే దొంగ అరుస్తున్నాడు, వాడు నోరు మూసేస్తున్నాం. దొంగను పట్టుకుంటే వ్యవస్థ బాగుంటుంది. అందుకని ఏంటంటే వంకాయ వల్ల దురదలు రావు, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ని చూపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసి దురదలు తగ్గిపోతాయి. వంకాయ తింటాం మానేయటం కాదు. వంకాయ చాలా అద్భుతమైనటువంటి దైవిక శక్తి కలిగింది. నేను ఒక రకంగా మా గురుగారు ఏం చెప్తారంటే, అది శివతత్వాన్ని కలిగి ఉంది. మంగళకారుడు, శివుణ్ణి మంగళుడు అంటారు. వంకాయ తింటే మీ జీవితాలు బాగుంటాయి, మీ మాట బాగుంటుంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, డబ్బు వస్తుంది. వంకాయ తింటే డబ్బు వస్తుంది 100%. అంటే వే ఆఫ్ అప్రోచ్, వే ఆఫ్ టాకింగ్. మాట బాగున్నప్పుడు మీరు మీ పనిలో చలాకీగా ఉండగలం, ఏదైనా ఉత్తీర్ణత సాధిస్తారు. మీ కుటుంబం అంటే మనం అందరం కూడా, ఇప్పుడు నువ్వు సుమన్ టీవీలో పనిచేస్తాం, ఇది నీకు ఒక కుటుంబం. మనం ఛానల్లో పనిచేస్తాం, ఇక్కడ నీకంటూ ఒక వింగ్ ఉంది, ఇదంతా ఒక కుటుంబం. వంకాయ తిన్నప్పుడు మీ మధ్య బాండింగ్ బాగుంటుంది. అప్పుడు నువ్వు నువ్వు ట్రై చేస్తున్నావు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు పెరుగుతారు. నువ్వు చేస్తున్న వృత్తిలో డెవలప్ అవుతావు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. అదే వంకాయ తినలేదు అంటే మీకు చాలా రకాలు ఉంటాయి. కడుపులో మంటతో ఉన్నావు, ఇప్పుడు వీళ్ళు ఎవరో నీకు సపోర్ట్ చేయరు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీ పతనం అవుతుంది. నువ్వు ఫ్యామిలీని, కుటుంబాన్ని కోల్పోతావు, నీ మాటని. నువ్వు ఎక్కువ మంచిగా అందరూ నవ్వుతూ ఉండాల్సిన సిచ్యువేషన్లో కడుపు మంటతోటి మనం అబ్యూజ్ మాటలు, అక్కలేని మాటలు మాట్లాడుకుంటాం. దీనిని సరిచేసేస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది వంకాయ. అంత ఇంపార్టెంట్ వంకాయకి మాత్రమే ఉంది. ఓకే, దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అంటారు సార్? జ్యూస్ అంటే సిచ్యువేషన్
ఆహారంగా తీసుకున్నప్పుడు అంటే వండితే ఆహారం, వండకపోతే ఔషధం. ఆహారంగా తీసుకుంటే ఆహారమే ఔషధం అవుతుంది. అనారోగ్యం లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆహారంగా కాదు ఔషధంగా తీసుకోవచ్చు. ఔషధంగా తీసుకుంటే మంచిది. కిడ్నీలు పాడైపోయి బాధపడేవాళ్ళు వంకాయ తీసుకోవచ్చు. అల్సర్స్, నోటిపోతలు ఉన్నవాళ్ళు మీకు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు రాస్తారు. ఎనిమిగ్గా ఉన్న బ్లడ్ ఇది ఉంది, ఎస్. అలాంటి వాళ్ళు కూడా వంకాయని జ్యూస్గా తీసుకుని తాగితే ఆ నోటి పోతలు తగ్గుతాయి. క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే శక్తి వంకాయకు ఉంది. చాలా ఉన్నాయి బెనిఫిట్స్. అంటే ఏవో కొన్నే చెప్పాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే.